బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అధిష్టానం ఆమోదం కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరు ఖరారు చేస్తుందోనని ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అధిష్టానం ఆమోదం కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరు ఖరారు చేస్తుందోనని ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏఐసీసీ పెద్దలతో సమావేశమైనట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఖాళీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నాయకులు అని చెప్పేసి కూడా తీవ్ర ఉత్కంఠ చెప్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఇప్పటికీ అధికార పార్టీ కావడంతో అధిష్టానం పెద్దల దగ్గర కాంగ్రెస్ వ్యవహారాల నుంచి తెలంగాణ దీపావళి నుంచి వారికి సంబంధించిన పరిస్థితి ప్రధాన ఓడిపోయిన సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు తమ స్థానాలని త్యాగం చేసిన వ్యక్తులు కావచ్చు. మరోవైపు సీనియర్ నాయకులు కూడా ఈ ఎమ్మెల్సీ 2 స్థానాల కోసం అయితే పోటీ పడుతున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదలైంది. అదైతే 11 నుంచి 18 వరకు దీనికి సంబంధించి అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 18, 19న ఈ నామినేషన్కి సంబంధించి స్క్రూటినీ ఉంటుంది. మరోవైపు ఇటు ఈ నెల 29న దీనికి సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకవేళ ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటే అభ్యర్థులు నిలబెడితే ఇటు ఎన్నికలు జరుగుతుంది, లేదంటే మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్ ప్రారంభించారు. అధిష్టానం సంబంధించి ఆమోదం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల నుండి ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు ఇటు గవర్నర్ కోటాకు సంబంధించి కూడా ఇటు ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం కోసం కూడా ఇప్పటికీ సీరియస్గా కసరత్తు అయితే ప్రారంభించారు. మరోవైపు ఇటు స్థానిక సంస్థల కోటాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కొట్టి అంటే ఈ 4 స్థానాల కోసం అయితే తీవ్రంగా కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయాన్ని కూడా ఇటు అధిష్టానం తీసుకుంది. మరోవైపు దీపదాస్ మున్షి కూడా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిప్రాయం తీసుకొని ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీలోనే 2 రోజుల నుండి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు ముఖ్య నేతలు కూడా ఇటు ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి ఢిల్లీ నుండి ఇటు ఇంపాల్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. మరోవైపు అధిష్టానం పెద్దల దగ్గర ఆమోదం కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ముఖ్యమైన నేతలు
నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి అయితే ఇటు జగ్గారెడ్డి పేరు ప్రధానంగా వినపడుతుంది. జగ్గారెడ్డి సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. జగ్గారెడ్డి ఇటు తనకు ఎమ్మెల్సీ అవకాశం లేదంటే పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కూడా అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి. మరోవైపు మధు యాష్కి గౌడ్ కూడా ఉన్నారు. ఎల్బీ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ ఉన్నారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు ఇటు వి హనుమంతరావు సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ఎంపీ సీనియర్ నేత కావడంతో హనుమంతరావు కూడా తనకు అవకాశం కల్పించాలని కూడా అధిష్టానం పెద్దలతో ఇప్పటికీ సంప్రదింపులు జరిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు అద్దంకి దయాకర్ ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం నుండి అద్దంకి దయాకర్ సీటును ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సీటును త్యాగం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ అభ్యర్థి గెలుపు కోసం కూడా కృషి చేసిందని చెప్పొచ్చు అద్దంకి దయాకర్. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ కూడా దక్కే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు చిన్నారెడ్డి కూడా ఎమ్మెల్యేగా సీటును త్యాగం చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే జనసమితి తెలంగాణ జనసమితి టీజేఎస్కి సంబంధించిన కోదండరాము పోటీలో అంటే అవకాశం ఇస్తుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. ఈ రకంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే టీజేఎస్ను కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోదండరాం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు అజారుద్దీన్ కావచ్చు, అజారుద్దీన్ ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా నాంపల్లి నుండి పోటీ చేసిన ఓడిపోయిన పరిస్థితి. ఇట్లా మొత్తంగా సీనియర్ నేతలు, ముఖ్య నేతల పేర్లు వినపడుతున్నాయి. ఈ క్రమంలో తమకు అవకాశం కల్పించాలని కూడా ఇటు అధిష్టాన పెద్దల దగ్గర తమ అభిప్రాయం చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా సీరియస్గా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఈరోజు అంటే కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రధానంగా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీతో పాటు ప్రత్యేక విమానంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు ముఖ్య నేతలు రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడయాత్ర ప్రారంభానికి వెళ్ళిన పరిస్థితి. సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీ తిరిగి వస్తారు. ఢిల్లీ తిరిగి వచ్చి దావోస్ పర్యటన నేపథ్యంలో ఏదైతే పెట్టుబడుల నేపథ్యంలో దావోస్ స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరుతారు సాయంత్రం. ఈ నేపథ్యంలో అక్కడ 21 వరకు రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది కాబట్టి 21న మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈలోపు ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రధానంగా ఈ నెల 18న నామినేషన్కి సంబంధించిన తుది గడువు ఉన్న నేపథ్యంలో ఈలోపే కొలిక్కి తీసుకొచ్చి అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఈ నెల 17వ తారీఖు లోపు ఈ అభ్యర్థులకు సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఇటు సామాజిక వర్గాల వారిగా మాత్రం ఇటు అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టింది. ఎస్సీ సామాజిక వర్గం, అదేవిధంగా బీసీ మైనార్టీ సామాజిక వర్గాల పరంగా ఇప్పటికే కొలిక్కి తీసుకొచ్చి అధిష్టానం దగ్గర వచ్చిందని కూడా ఇప్పటికే అది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే అద్దంకి దయాకర్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇటు బీసీ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖేష్ గౌడ్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఇటు మైనార్టీ కోటాలు ఇటు ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే ఒక కొలిక్కి అయితే వచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు గవర్నర్ కోటకు సంబంధించి అయితే ఇప్పటికే ఇటు కోదండరాంకు సంబంధించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దాదాపు కోదండరాంకి అయితే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.